సభాధ్యక్షత వహిస్తున్న జనార్దన్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాకు వ్యక్తిగతంగా ఆత్మీయుడు, సోదరుడు, అన్న అని పిలుచుకునేంత ఆత్మీయత ఉన్న దాస్యం వినయ్ భాస్కర్ గారు, వారికి మనందరి కరతాళాల మధ్య ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేద్దాం. వరంగల్ని అంటే మీకు నాకు కూడా ఇదే జన్మభూమి. జన్మభూమికి అంటే మనం ఇక్కడికి రావడం అంటే ఏంటంటే మళ్ళీ ఒక్కసారి మన నేల తల్లి ఒడిలోకి రావడం, మన అమ్మ దగ్గరికి రావడం, మన మూలాల్లోకి రావడం, మన నడిచొచ్చిన తొవ్వకి మళ్ళీ తిరిగి రావడం. అయితే అందరం ఇట్లా వస్తున్నాం, మళ్ళీ వెళ్తున్నాం, బాగానే ఉంది. కానీ ఈ నగరాన్ని దివ్య భవ్య నవ్య వరంగల్గా మార్చాలని నిరంతరం తపిస్తున్న ఒకే ఒక దార్శనికుడు శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ గారు. హైదరాబాద్కి ఎప్పుడొచ్చినా, రవీంద్ర భారతికి ఎప్పుడొచ్చినా, లేదా అసెంబ్లీలో కలిసిన, సీఎం గారి ప్రగతి భవన్లో కలిసిన, ఎప్పుడు మూడే మాటలు. ఆ మూడు మాటలు ఏంటంటే దివ్య భవ్య నవ్య. ఈ మూడు వరంగల్కి ఆపాదించాలి. దివ్య ఎందుకంటే ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాల పరంగా దీన్ని ఒక మంచి కేంద్రంగా, ఒక టూరిజం స్పాట్గా, పిల్గ్రిమేజ్ సెంటర్గా చేయాలనేది వారి తపన. అలాగే నవ్య నగరంగా చేయాలి అంటే ఐటీ సెక్టర్ తీసుకురావాలి, కొత్త ఉద్యోగాలని యూత్ ఎంకరేజ్ చేసే విధంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ తీసుకురావాలి. ఇవన్నీ అంతా భవ్య నగరంగా అంటే భవిష్యత్తులో హైదరాబాద్ తర్వాత ఇక మూడలే అది ఖచ్చితంగా వరంగలే కావాలి. ఆ వరంగల్కి ఏర్పాటు చేయడానికి కావలసిన పూర్తి సన్నాహాలని చేయాలనే ఒక తపన, దీక్ష, దీర్ఘదర్శి ప్రణాళిక, దానికి తగిన కార్యాచరణ ప్రణాళిక, ఇవన్నీ ముక్తిభవించిన అత్యంత అద్భుతమైన పట్టుదల గల నాయకుడు శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ గారు. సో ఇవన్నీ అంటే ఒక నాయకుడికి సంబంధించిన పట్టుదల ఎటు తెలుస్తుందంటే ఈ పర్సువేషన్లో తెలుస్తుంది. ఇక్కడ ఈ రోజు ఈ కార్యక్రమానికి మేమందరం ఇక్కడ రావడానికి ప్రధాన హేతువు, కారణం, ప్రేరకం శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ గారు. వారికి మరొక్కసారి మనందరి తరపున, మా సహకార ఉద్యమం తరపున, సహకార సంఘ ఉద్యోగులందరి తరపున అన్నా మీకు మరొక్కసారి శుభాకాంక్షలు, నమస్సులు. అలా ఈ కార్యక్రమం మరొక విధంగా చాలా ఉన్నతం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఉండే సహకార ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తూ తన భుజస్కంధాల మీద ఉండి ఒక దార్శనిక దృక్పథంతో, చిరునవ్వుతో, ఎప్పుడు వెళ్ళినా చిరునవ్వుతో పలకరించే ఒక మంచి సౌజన్యమూర్తి మా కమిషనర్ గారు, రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ గారు శ్రీ వీర బ్రహ్మయ్య గారు, ఐఏఎస్. వారికి ఆభరణం నిజంగా నేను ఎప్పుడు వెళ్ళినా, ఎప్పుడు చూసినా నమస్కారం పెడితే, స్పీకర్ గారి దగ్గర కలిసినా, లేకపోతే అసెంబ్లీలో కలిసినా, లేదా వారి ఆఫీసులో కలిసినా, మరెక్కడ చోట కలిసినా వారికి మంచి ఆభరణం ఏంటంటే ఒక మంచి చిరునవ్వు, స్మైల్. అది ఎంతంటే ఆత్మీయతను తీసుకొస్తుంది, ఎక్కడ ఎవరినైనా ఆహ్వానించే ఒక ఆత్మీయతను తీసుకొస్తుంది. అలాంటి మంచి సౌజన్యమూర్తి, సహృదయులు శ్రీ వీర బ్రహ్మయ్య గారు వారికి. అలాగే ఇక్కడ ఈ వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు. ఓడిసిఎంఎస్ అండ్ డిసిసిబి ప్రదీప్ రావు గారు, ఓడిసిఎంఎస్ నాయక్ గారు, అలాగే మిగతా డిసిసిబి చైర్మన్, ఇంకా మిగతా అందరు పెద్దలు ఉన్నారు. అలాగే వరంగల్ జిల్లాకు సంబంధించిన వివిధ కోఆపరేటివ్ సంస్థలకి, సంఘాలకి సంబంధించిన అధ్యక్షులు, నాయకులు కూడా ఉన్నారు. వారందరికీ సహకార వారోత్సవ ముగింపు సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. సో ఒకటి ఏంటంటే సహకారం, సరే నేను బ్రీఫ్గా చెప్తాను ఎందుకంటే ఇది పెద్ద ఉద్యమం. సహకారం అనేది మనిషి జీవిత అంతర్భాగం. అది లేకపోతే అసలు మనిషి ఎదుగుదల కానీ, ప్రగతి కానీ, అసలు మన ఇంత వచ్చిన ఆత్మ మానవుడి కాలం నుంచి ఆధునిక మానవుడి వరకు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు వచ్చిన మానవుడి వరకు జరిగే ప్రస్థానమే లేదు. సహకారమే దానికి మూలం, సహకారమే దానికి పునాది, సహకారమే దానికి ఆది, సహకారమే దాని మొదటి అడుగు. ఎందుకంటే ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటే, ఒకరి మీద ఒకరు ఆధారపడకుండా ఎవరి మార్గాన వాళ్ళు ఉంటే ఇదంతా వచ్చేదే కాదు. సాముదాయిక జీవనం వచ్చేది కాదు, గణాలు ఏర్పడేవి కావు, సమాజాలు ఏర్పడేవి కావు, రాజ్యాలు ఏర్పడేవి కావు, వ్యవస్థలు ఏర్పడేవి కావు, అసలు దేశాలు ఏర్పడేవి కావు. దేశాలు ఏర్పడకపోతే ఇవన్నీ జరిగేవి కావు. సో అందుకని వీటన్నిటికీ మూలం ఎక్కడంటే మనిషి అంతర్గతంగా, సైకలాజికల్ గా సహకారం పొందాలి, సహకారాన్ని ఇవ్వాలి, పొందడం, ఇవ్వడం ద్వారా తన సాటి మానవుడు అభివృద్ధి చెందేలాగా, ప్రగతి పదంలో ముందుకెళ్లేలాగా చేయడం అనే ఒక గొప్ప మానవ జీవన స్ఫూర్తి సహకారం అనే ఒక కాన్సెప్ట్ లో ఉంది.
సో అందుకే సహకారం అంటే నాకు కరెక్ట్ అర్థమయ్యేది అంటే అభివృద్ధి ఈజ్ ఈక్వల్ టు సహకారం, ప్రగతి ఈజ్ ఈక్వల్ టు సహకారం. అది లేకపోతే లేదు. ఇప్పుడు మీరు చప్పట్లు కొట్టారు, ఎంత అద్భుతమైన సవ్వడి వచ్చింది. అది హృదయం కాస్త రెండు చేతులు కలిసిన తర్వాత వచ్చింది. ఈ చెయ్యి కలవకపోతే ఆ చప్పుడు లేదు, ఆ ఆనందము లేదు, ఆ ఎలేషన్ లేదు, ఆ జాయ్ లేదు, ఆ ఎక్సైట్మెంట్ లేదు, ఆ ఉత్తేజం, ఉత్సాహం, ఉద్వేగం, ఉల్లాసం ఏది లేదు. ఎప్పుడు వచ్చింది ఇవి? ఒక మనిషి మరొక మనిషికి తోడుగా నిలిచినప్పుడు వచ్చింది. ఇది సహకార స్ఫూర్తి నుంచి వచ్చింది. నిజానికి చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం మొత్తం నిజంగా సహకార ఉద్యమమే. ఒక్కసారి మీరు వాట్ ఎవర్ ద ప్రిన్సిపల్ దట్ హ్యావ్ బీన్ లేడ్ అండర్ కోఆపరేటివ్ మూవ్మెంట్, ఒక్కసారి మీరు చూడండి. మన ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా కోఆపరేటివ్ మూవ్మెంట్ లో ఉండే సూత్రాలన్నీ యాజ్ ఇట్ ఈజ్ గా తెలంగాణ ఉద్యమానికి ఖచ్చితంగా అప్లికబుల్ గా ఉంటాయి. సకల జనులందరూ కలిశారు, చూడండి ఎంత అద్భుతమో. అందరూ కలిసి సామూహిక వంటలు, వనభోజనాలు చేసుకున్నారు. రోడ్ల మీద సకల జన సభలో భోజనాలు చేసుకున్నారు, వంటలు చేసుకున్నారు, ధర్నాలు చేశారు, విజ్ఞప్తులు ఇచ్చారు. సో ఇవన్నీ ఏంటంటే దీస్ ఆల్ ది డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ కోఆపరేషన్. ఒక మనిషి, ఒక సామూహిక శక్తి, ఒక చోట నిర్దిష్ట జీవనం సాగిస్తున్న ప్రజలందరూ ఒక కలగన్నారు, మేం ప్రత్యేకంగా కావాలి, మా అస్తిత్వం గొప్పది, మా ఆత్మగౌరవం గొప్పది, సంస్కృతి పరంగా, కళల పరంగా, భాష పరంగా, సాహిత్య పరంగా, భౌగోళిక నైసర్గిక పరిస్థితుల పరంగా మేం ప్రత్యేకం. ఒక తెలుగు మాట్లాడతాం అంతేగాని మేం ప్రత్యేకం. మా హైదరాబాద్ స్టేట్ నైజాం నుంచి వచ్చింది, మీది మద్రాసు నుంచి మీది వచ్చింది, మీరు వేరు మేము వేరు, మీ ఆలోచన వేరు, మీ అభివృద్ధి వేరు, మీ ప్రగతి వేరు, మేము కూడా వేరు, మా ఆత్మగౌరవం వేరు, మా అస్తిత్వం వేరు. ఈ అస్తిత్వం వేరు అన్న విషయాన్ని మిగతా జనాలందరి మధ్య ఏకీకృతం చేయగలిగారు. ఒకరికి మరొకరు తోడయ్యారు గనక, ఒకరికి మరొకరు సహకరించారు గనకే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నాయకత్వం వహించారు. ఒక విజన్ తో కూడిన లీడర్షిప్ తో ప్రజలందరినీ ఏకం చేయగలిగారు. ఇది నిజంగా చెప్పాలంటే అంత కోఆపరేటివ్ మూవ్మెంటే, మనం చెప్పట్లేదు. ఒకసారి మీరు ఇది ఈ కోణంలో ఆలోచించండి, ఇది ఎంత అద్భుతమైన కోఆపరేటివ్ మూవ్మెంటో మనకు అర్థమవుతుంది. అంటే ఒక మనిషి మరొక మనిషి తోడు కావడం, ఇద్దరికి ఒకే లక్ష్యం కలిగి ఉండడం, నా కోసం నువ్వు, నీ కోసం నేను, మనిద్దరం మన వ్యవస్థ కోసం, మన సమాజం కోసం, మనం నివసిస్తున్న జనాల కోసం, వారి అభివృద్ధి కోసం, వారి వికాసం కోసం, వారి ప్రగతి కోసం అని అనుకున్నాం. ఒక ప్రతినబూన, ఆ ప్రతిన జై తెలంగాణ, ఆ జై తెలంగాణ నినాదం ఒక్కటి మనందరినీ ఏకం చేసింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసి 60 ఏళ్ల కలని నిజం చేసి మన చేతుల్లోకి, మన దోసిటిలోకి తీసుకొచ్చి పెట్టింది. ఇదంతా సహకారోద్యమమే కదా. ఇంకా చెప్పాలంటే భారతదేశ స్వాతంత్ర సంగ్రామం కూడా సహకారమే, సహకారోద్యమ ఫలమే. మనం అనుకుంటే సహకారోద్యమం అనగానే మనం అన్ని కమర్షియల్ గా లేదా మానిటరీ అంశాల్లోనే చూడాల్సిన అవసరం లేదు. అంటే ఒక సూపర్ బజార్ స్థాపించాము, ఇంత వచ్చింది, లేదా ఒక మార్కెటింగ్ వ్యవస్థను స్థాపించాము, లేదంటే గనక ఒక త్రిచక్ర ఒక వ్యవస్థని స్థాపించాము. సో ఇట్లా ఒక సెక్టర్స్ గా చూడడం మాత్రమే కాదు, ఒక హోలిస్టిక్ గా చూడండి, ఒక సంపూర్ణంగా, ఒక సమాయత్తంగా చూడండి, మనకు అర్థమవుతుంది. సహకారం అనేది మన జీవన అంతర్భాగ విషయం. అది లేని చోట కుటుంబాలు గాని, వ్యవస్థలు గాని, భార్యాభర్తలు గాని, అన్నదమ్ములు గాని, అక్క చెల్లెలు గాని, అసలు సమాజమే లేని స్థితి మనకు కనిపిస్తుంది. సో అంత గొప్పగా విస్తృతీకరించిన సహకారం అనే భావనని మనం దాన్ని కరెక్ట్ గా వాడుకుంటే ఎంత అద్భుతాలు చేయొచ్చు. ఆ అద్భుతాలు చేయొచ్చు అనడానికి నిదర్శనంగా ఎన్నో ఉన్నాయి. సో దీనికి మనం చెప్తాం, ఇప్పుడున్న మనకు సెక్టర్స్ ఎన్ని ఉన్నాయంటే పెయిన్ గా మనకు కనిపించేది పబ్లిక్ సెక్టర్ ఒకటి, ప్రైవేట్ సెక్టర్ ఒకటి, కార్పొరేట్ సెక్టర్ ఒకటి, ఇంకొకటి కోఆపరేటివ్ సెక్టర్. అయితే ఈ 3 సెక్టర్లు, పబ్లిక్, ప్రైవేట్, కార్పొరేట్, ఈ 3 సెక్టర్స్ వాటికి అప్రతిహతంగా ముందుకెళ్ళిపోతున్నాయి. వాటిని ఆపడం ఎవరి వల్ల కాదు. పబ్లిక్ సెక్టర్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ హోల్డ్, కంప్లీట్ హోల్డ్ అక్రాస్ ద నేషన్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్. అండ్ అట్ ద సేమ్ టైం ప్రైవేట్ సెక్టర్ ఎవరెవరైతే ఎదుగుదాం అనుకుంటున్నారో, ఎవరెవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కావాల్సినటువంటి ప్రోత్సాహకాలు, ఉత్సాహకాలు, అలాగే వాటికి సబ్సిడీలు, మిగతా అన్ని కూడా ప్రభుత్వ పరంగా, వ్యక్తుల పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అన్ని లభిస్తున్న దాఖలాలు మనకు ఖచ్చితంగా ఉన్నాయి ప్రైవేట్ సెక్టర్లో. ఇక థర్డ్ సెక్టర్ ఈజ్ కార్పొరేట్ సెక్టర్. కార్పొరేట్ సెక్టర్ మనం చూస్తున్నాం. కార్పొరేట్ సెక్టర్ 1991 న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత ఎంత విస్తృతంగా వచ్చిందో, ఎంత విజృంభించి ఉందో మనం చూస్తున్నాం. కార్పొరేట్ సెక్టర్ రహితంగా ఇప్పుడు మనం ప్రపంచాన్ని ఊహించలేని స్థితి మనకుంది. అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, విచ్ ఎవర్ వాట్ ఎవర్ ద ఫీల్డ్ దట్ యు మే చూస్. అండ్ ద ఫోర్త్ సెక్టర్, ఈ 3 ఇప్పుడు భారతదేశానికి కనిపించే 3 సింహాలు అయితే
కనిపించకుండా పోయిన అతి ప్రాచీనమైన సింహం కోఆపరేటివ్స్. అది కనిపిస్తలేదు సార్. అంటే 3 సింహాలే కనిపిస్తాయి మనకు కూడా. మనకు భారతదేశంలో మన భారత రాజచిహ్నంలో ఆ 3 సింహాలే కనిపిస్తాయి. 3 సింహాలు ఏంటి? ప్రైవేట్, పబ్లిక్ అండ్ కార్పొరేట్. 4వది కూడా ఉంది, ఒక 4వ దిక్కున ఒకటి ఉంది, అది కోఆపరేటివ్ సెక్టర్. అది సింహమే, అది తక్కువదేం కాదు. కాకపోతే సింహం పడుకుంది, సో దాన్ని లేపాలి. ఆ సింహానికి ఒక జీవజీవాలను ఇవ్వాలి, ఆ సింహాన్ని ఉత్తేజపరచాలి, మోటివేట్ చేయాలి. దానికి ఒక అద్భుతమైన నాయకత్వం కావాలి. అలాంటి నాయకత్వాన్ని మొదలుపెట్టి కల్పలత సూపర్ బజార్ని ఒక పడుకున్న దాన్ని, అంటే నిస్త్రాణం అయిపోయి నిర్జీవం అయిపోయి ఇట్లా పడుకున్నది, అసలు డార్మెంట్ అనుకున్న దాన్ని మళ్ళీ దానికి జవసత్వాలు తీసుకొచ్చి ముందుకు తీసుకొచ్చిన అద్భుతమైన వ్యక్తిత్వం ఇక్కడ ఎవరంటే దాస్య వినయ్ భాస్కర్ గారు. సో ఒక నాయకుడు కావాలి, ఒక నాయకత్వం కావాలి, దాన్ని నడిపించగలిగే ఒక విజన్ కావాలి. ఎంతవరకు విస్తరించవచ్చు అంటే కోఆపరేటివ్ సెక్టర్లో దేర్ ఈజ్ నో లిమిట్ ఎట్ ఆల్. ఆకాశమే నీ హద్దురా, సూర్య సినిమా. ఆకాశమే నీ హద్దు, దాంట్లో ఏదైనా చేయొచ్చు, మీరు ఎన్ని వరకైనా వెళ్ళొచ్చు. కోఆపరేటివ్ హాస్పిటల్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. మనం ఇప్పుడు చూస్తున్నాం, కోవిడ్ వచ్చిన తర్వాత హాస్పిటల్స్ యొక్క పాత్ర, అలాగే హెల్త్ కేర్కి సంబంధించిన విషయాలన్నీ మనం చూస్తున్నాం. తెలంగాణ గవర్నమెంట్ వెరీ యాక్టివ్గా, అందరికంటే ఎక్కువగా చాలా చక్కగా స్పందించి మనందరి ప్రాణాలని రక్షించింది, మనందరికీ ఎప్పటికప్పుడు సేవలు అందించింది. దానికి ప్రత్యక్ష సాక్షి, ఒక మోడల్గా చెప్పాలంటే దాస్య వినయ్ భాస్కర్ గారు. వారు ఇక్కడ వరంగల్ జిల్లాలో ప్రతి క్షణం నేను చూశాను. ఎంత ఆశ్చర్యం అంటే అందరు మంత్రులు కూడా అంతే ఉద్యమత్వ స్ఫూర్తితో చేశారు. అలాగే ఆ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లి 2 అడుగులు ఎక్కువ చేసింది ఎవరంటే ఖచ్చితంగా దాస్య వినయ్ భాస్కర్ గారు. తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా నా ప్రజలు ఎక్కడ కష్టాల్లో ఉన్నారు, ఎక్కడ కన్నీళ్ళలో ఉన్నారు, ఎక్కడ దుఃఖంతో ఉన్నారు, ఎక్కడ ఆరోగ్య సమస్యతో కునారిల్లుతున్నారు, అక్కడికి వెళ్ళాడు, ఆ మూలలకు వెళ్ళాడు, వారికి ఒక హెల్ప్ లైన్ పెట్టాడు, వాళ్ళంతా మానిటర్ చేశాడు, వాళ్ళందరికీ కావాల్సిన అన్ని సేవల్ని అందించి ఇంటికి సైతం పంపించి మెడిసిన్స్ ని, క్వారంటైన్ కి సంబంధించిన ఐసోలేషన్ ని అన్ని పంపించి ఇవన్నీ చేశాడు. సో ఇదంతా ఎట్లా వస్తుంది? ఇంట్రెన్సిక్ గా. అది మనం ఏదో రాజకీయాల కోసమో ఎన్నికల కోసమో అయ్యేది కాదు. అది వ్యక్తిత్వంలో ఉన్న మూర్తిమత్వం. అది ఆ వ్యక్తిత్వంలోంచి వచ్చే ఒక శోభ. ఆ శోభ ఎక్కడుందంటే, ఆ వెలుగు ఎక్కడుందంటే ఇలాంటి నాయకుల మధ్య ఉంది. అలాంటి నాయకుల నాయకత్వంలో ఖచ్చితంగా వరంగల్ మొదలు కావాలని నేను కోరుకుంటున్నా. కోఆపరేటివ్ హాస్పిటల్స్ ని కనుక పెడితే దట్ విల్ బి వెరీ వండర్ఫుల్ వన్. అండ్ కేరళలో అది ఎగ్జాంపుల్ అంటే ఎక్సలెంట్ గా సక్సెస్ అయింది. అది సక్సెస్ అయిందో చూడొచ్చు. అలా ఎన్నో సెక్టర్స్. ఇప్పుడు ఒక అద్భుతం ఏంటంటే ఆటో రిక్షా డ్రైవర్స్ అందరితో కలిపి త్రిచక్ర కోఆపరేటివ్ సొసైటీ పెట్టారు. నిజంగా నావెల్ ఐడియా, ఎక్సలెంట్ ఐడియా. నిజంగా ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ది ఆటో డ్రైవర్స్ ఆఫ్ వరంగల్ సిటీ టు టేక్ పార్ట్ ఇన్ దట్ పర్టికులర్ మూవ్మెంట్. ఎక్సలెంట్. నిజంగా మీ అందరినీ అభినందిస్తున్నాను. అలాగే కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ చాలా కాలం నుంచి ఉంది. ఇక్కడ రాజేష్ మన మిత్రుడే ఉన్నారు. సో ఇలా ప్రతి ఒక్కటి హౌసింగ్ నుంచి మొదలుకొని, హెల్త్ నుంచి మొదలుకొని, అది ఆటో డ్రైవర్స్ నుంచి మొదలుకొని ప్రైవేట్ డ్రైవర్స్ కూడా దీనికి ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇది కూడా కోఆపరేటివ్ మూవ్మెంట్ లోకి రావచ్చు. అలాగే మనకు లేబర్ సొసైటీస్ ఉన్నాయి. సో ఇంకా చాలా, అసలు మానవ జీవితాన్ని పరివేష్టించి ఉండే ప్రతి అంశంలోకి కోఆపరేషన్ ని తీసుకెళ్లొచ్చు. కోఆపరేటివ్ అనే ఒక ఊపిరి ద్వారా ఆ మనిషికి, ఆ వ్యక్తికి, ఆ వ్యవస్థకి, ఆ సమాజానికి కొత్త ఊపిరిని, కొత్త ఉత్సాహాన్ని ఇవ్వచ్చు. సో దానికి కావాల్సిందల్లా ఏంటంటే ఒక మంచి నాయకత్వం కావాలి, ఒక కమిటెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కావాలి, అన్నిటినీ మించి ప్రజల సహకారం కావాలి. సో ప్రజలు సహకరిస్తే కల్పలత, నేను కూడా అనుకున్నాను ఎప్పటి నుంచి, నేను చిన్నప్పుడు ఇక్కడ భద్రకాళి టెంపుల్కి వచ్చినప్పుడల్లా కల్పలత సూపర్ బజార్, అది కాస్త పడిపోయి కల్పలత అనే పేరు కూడా ఒక పడిపోయిన సందర్భం కూడా ఉంది. కానీ ఇప్పుడు అది చూడండి, ఒక్క మనిషి సంకల్పం, ఒక్క మనిషి ముందడుగు వేస్తే మిగతా ప్రజలందరూ ముందడుగు వేసి అది నిలబడింది. ఇప్పుడు నాకు చెప్తుంటే ఆశ్చర్యమైంది. దీని ఎండి గారు అంటే జగన్మోహన్ రావు గారు నాకు చాలా ఆత్మీయులు. కోఆపరేటివ్ మూవ్మెంట్ అనే కాకుండా వ్యక్తిగతంగా కూడా నాకు చాలా దగ్గర మనిషి, నేను చాలా సోదరుడుగా భావిస్తాను. సో వారు ఇప్పుడు 40 లక్షల ప్రాఫిట్ని తీసుకొచ్చారంటే జీరో కాదు, మైనస్, డెఫిసిట్ నుంచి ఒక ప్రాఫిట్లోకి తీసుకురావడం అనేది గొప్ప విజయం. ఉన్నదాన్ని అంటే 100 ఉన్నదానికి 101 చేర్చడం గొప్ప కాదు సార్. జీరోని 10కి తీసుకురావడం చాలా గొప్ప. సో అలాంటి గొప్పదనాన్ని సాధించిన జగన్మోహన్ రావు గారికి, అలాగే జనార్దన్ గారికి, మొత్తం కల్పలత సూపర్ బజార్ సిబ్బందికి, వారి అకుంఠిత దీక్షకి దానికి ముందుండి నడిపించిన శ్రీ వినయ్ భాస్కర్ గారికి, మొత్తం యంత్రాంగానికి అందరికీ కూడా ప్రత్యేకంగా మనందరి కర్తవ్యాల మధ్య ఒక్కసారి ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. నిజంగా మరొక్కసారి మీరు మరొక్కసారి గట్టిగా చెప్పడంతో ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. దీన్ని నిజంగా గొప్పగా చెప్పుకోవాలి.
This must be a model for expansion of the cooperative movement spirit in other districts too. చేయాల్సిన అవసరం ఉంది. సో అందుకని ఈ స్ఫూర్తి మిగతా వరంగల్ నుంచి మొదలెట్టి వరంగల్లో మిగతా రంగాలన్నిటి కూడా విస్తరించేలాగా ఒక సిస్టమేటిక్గా, కమిటెడ్గా, డిసిప్లిన్డ్గా వ్యవస్థ అంతా నడిపించేలాగా పెద్ద మీ అందరూ కూడా సహకరించాలని, ప్రజలందరూ కూడా దీవించాలని కోరుకుంటూ ఈ అఖిల భారత సహకార వారోత్సవాల స్ఫూర్తిని మనం ఎప్పుడు మన జీవితంలో మన అంతర్భాగంగా దాన్ని నింపుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి ఒక వినూత్నమైన అంశానికి ఒక సక్సెస్ స్టోరీగా నిలిచిన కల్పలత సూపర్ బజార్ మొత్తం వ్యవస్థకి శుభాకాంక్షలు. దానికి పూర్తి సహకారాన్ని రాష్ట్ర స్థాయిలో ఉండి అందించి దానికి కావలసినటువంటి హంగులని, డంగులని, అలాగే చట్టపరమైనటువంటి ఆమోదాలన్నీ అందించిన వారు శ్రీ వీరబ్రహ్మయ్య గారు. సో వారికి కూడా